ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రెసెంట్ మనతో పాటు ఉన్నారు అనలిస్ట్ మందర్ కృష్ణారెడ్డి గారు. నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్, ట్రంప్ గురించి మనం ఎన్నో వీడియోలో మాట్లాడుకున్నాము. మరి ఆయన తీసుకున్న నిర్ణయాలు రోజుకో నిర్ణయం అనమాట. అంటే చాలా క్విక్ డెసిషన్స్ తీసుకుంటాడు ట్రంప్ అని కూడా మీరు చాలా వీడియోలో మాట్లాడారు. మరి ఇప్పుడు చూసుకుంటే ఇమ్మిగ్రెంట్స్ ఎవరైతే వలసదారులు ఉన్నారో వారిపైన మరొక్కసారి మళ్ళీ జులుం వేశారనే అనుకోవాలి. మరి డిసెంబర్ 26 నుంచి అమల్లోకి వస్తాయంటున్నారు రూల్స్. మరి ఎక్కడెక్కడైతే ఈ వలసదారులు ఉంటారో ఫేస్ రికగ్నిషన్ అనేది ఇంకా పెట్టేస్తాము, బయోమెట్రిక్ డేటా అనేది వస్తుందని చెప్పేసి న్యూస్ చూస్తున్నాం. ఒక్కసారి వివరాల్లోకి వెళ్తే సార్. ట్రంప్ వలసదారుల పట్ల చాలా వాళ్ళని ఎంత బాధలు పెట్టాలో, ఎన్ని కష్టాలు పెట్టాలో, ఎంత తొందరగా అమెరికా నుంచి వాళ్ళని పంపించాలన్నటువంటి ఒక కంకణం కట్టుకున్నాడు. దానికి కారణం ఏమిటంటే వలసదారులు తనకి ఎక్కువ ఓట్లు వేయలేదు అన్నటువంటి ఒక దుగ్ధ ఉంది. రెండోది, వలసదారుల వల్ల అమెరికన్స్కు ఉద్యోగాలు రావడం లేదు, అమెరికన్స్కు పెద్దగా ఉపయోగం లేదు. దీన్ని అడ్డం పెట్టుకొని చాలామంది తనకు వ్యతిరేకమైన వాళ్ళు బ్రతుకుతున్నారు ఇక్కడ. ఇప్పుడు ఎప్పటికైనా వీళ్ళు అమెరికన్ని డామినేట్ చేసి ముందుకు వెళ్ళే అవకాశాలు కనబడుతున్నాయి. దీనివల్ల అమెరికన్స్ స్వతంత్రంగా అభివృద్ధి చెందడం అనేది కష్టమైన పరిస్థితి ఏర్పడుతుంది. ఏదో ఒక రోజున వీళ్ళే మొత్తం అమెరికాని ఆక్రమించుకుంటారేమో. ఇప్పుడు చాలామంది సెనెట్కు పోనీ చేస్తున్నారు, చాలామంది పార్లమెంటేరియన్స్గా అక్కడ వస్తున్నారు, గవర్నర్స్గా కొంతమంది స్టేట్స్ గవర్నర్స్గా కూడా ఎలక్ట్ అవుతున్నారు. అంటే ఏంటి, వలసదారులు రోజు రోజుకి అక్కడ ఎక్కువ శక్తిమంతులు అవుతున్నారు. ఈ శక్తిమంతులు అయ్యేటువంటి వాళ్ళ శక్తిని నడ్డి విరవకపోతే ఒకనాటికి వాళ్ళే ప్రెసిడెంట్స్గా మారినా కూడా ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు. అంటే అమెరికాలో బతకడానికి వచ్చిన వాడు అమెరికాను ఏలేటువంటి స్థితికి వస్తాడు. అలాంటి పరిస్థితి నుంచి, ముప్పు నుంచి నేను అమెరికాను కాపాడాలి అన్నటువంటి దాన్ని మనసులో పెట్టుకొని రోజు రోజుకి నిబంధనలు కఠినం చేయడం, వీళ్ళంత వలసదారులను బయటికి పంపించడం, కొత్తగా రావడానికి వీలు లేకుండా చేయడం, విద్యార్థులు కూడా ఎక్కువగా రావడానికి వీలు లేకుండా కఠిన నిబంధనలు విధించడం, ఉద్యోగ రూపంలో కూడా రావడానికి వీలు లేకుండా, ఎవడైనా రావాలి అంటే మీ దేశం నుంచి డబ్బు తీసుకొచ్చి ఇక్కడ పెట్టుబడి పెట్టి ఇక్కడ కొత్తగా సంస్థలు స్థాపించి ఇక్కడ ఉన్న వాళ్ళకు ఉద్యోగాలు కల్పించి ఇక్కడ ఆర్థిక అభివృద్ధిలో తోడ్పడే వాళ్ళన్నా రావాలి. లేక మేధస్సు బ్రహ్మాండంగా ఉండి కొత్త విధానాలు కనిపెట్టి కొత్త శక్తిని సంపాదించేటట్టుగా చేసి తద్వారా దేశాన్ని అభివృద్ధి పదంలో నడిపించినట్టుగా ఉండే మేధావులైనా రావాలి. వీడు తప్ప ఎవ్వరు కూడా వాళ్ళ బతుకు తెరువు కోసం అమెరికాకు వచ్చి వాళ్ళు అమెరికాని ఆధారం చేసుకుని ఇక్కడ సంపాదించిన డబ్బులు వాళ్ళ దేశానికి పంపించుకుంటూ ఇక్కడ అమెరికాను వీక్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. వీళ్ళ వల్ల ఏ రకమైన లాభం లేదనే నిర్ణయానికి వచ్చి ఒక్కొక్కటి అమలు చేసుకుంటూ వస్తున్నాడు. దాంట్లో ఇప్పుడు కొత్త నిర్ణయం ఏమిటంటే బయోమెట్రిక్ విధానంలో ఫేస్ రికగ్నిషన్ అనేటువంటి దాన్ని తీసుకొచ్చాడు. అంటే ఇంతకుముందు 14 ఏళ్ల లోపల ఉండే పిల్లలు, 79 ఏళ్ల పైన ఉండేటువంటి వృద్ధులకి అసలు ఏమీ అక్కర్లేదు. అంటే ఏ రకమైన నిబంధనలు అవసరం లేకుండా వాళ్ళని ఎగ్జంప్షన్ చేసేవాళ్ళు. ఇప్పుడు అలా కాదు, 14 ఏళ్ల లోపల కాదు, పుట్టినప్పటి నుంచి మొదలుపెట్టి 14 చనిపోయేదాకా ఎవరైనా సరే, ఏ వయసు వాళ్ళైనా సరే అమెరికాలో ప్రవేశించేటప్పుడు తప్పనిసరిగా ఫేస్ రికగ్నిషన్ సిస్టమ్ అనేది ఖచ్చితంగా పెట్టాడు. దీనివల్ల ఏమిటి, బయోమెట్రిక్లో కొంతమంది తప్పించుకునే ప్రయత్నం ఉండొచ్చు, ఇంకొక రకరకాల పద్ధతిలో ఉండేటువంటి తప్పించుకోవచ్చు. కానీ టోటల్ ఫేస్ని పూర్తిగా రికగ్నైజ్ చేసి ఇది వాళ్ళ కాదా, వాళ్ళు కాకపోతే వాళ్ళని రిజెక్ట్ చేయండి అనే తీవ్రమైన నిబంధన పెట్టడం వల్ల ఇంకా కొంతమంది రాకుండా ఈ దేశంలోంచి మనం తప్పించడానికి అవకాశం ఉంది. ఏ పద్ధతిలో కూడా ఇంకా ఈ దేశంలోకి రారు అన్న ఒక ఆలోచనతో ఈ ఫేస్ రికగ్నిషన్ సిస్టమ్ పెట్టాడు. ఇది ఎయిర్పోర్ట్లలో కానీ, సీపోర్ట్స్లో కానీ, అన్ని చోట్ల ఎక్కడికైతే విదేశీయులు రావడానికి వీలుగాడేటువంటి మార్గాలన్నింటిలో కూడా దీన్ని స్ట్రిక్ట్గా అమలుపరచాలని నిర్ణయించారు. దీనివల్ల వలసదారులకు కొన్ని ఇబ్బందులు కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. ముందుగా ఫేస్ రికగ్నిషన్ సంబంధించినటువంటి సిస్టమ్ బయోమెట్రిక్లోకి వాళ్ళకు వెళ్ళాలి, ఆ సిస్టంలోకి వెళ్ళేటట్టుగా తయారు చేసుకోవాలి. ఎందుకంటే ఫస్ట్ టైం వచ్చేటువంటి వాడు కాకుండా గతంలోనే ఫేస్ రికగ్నిషన్ ఉంటేనే కానీ సాధ్యం అవుతుంది. దానికి ఏ మార్గాలు అనుసరించాలో వాళ్ళు ఇంకా ఇచ్చేటువంటి దాన్ని బట్టి ఉంటుంది. ఇప్పుడు మొదటిసారి అప్లై చేసుకున్న వాడికి ఫేస్ రికగ్నిషన్ ఏం చేయాలి, వాళ్ళే ఫస్ట్ ఫేస్ రికగ్నిషన్ సిస్టమ్కి బయోమెట్రిక్ సిస్టంలోకి వెళ్ళాలి. అది ఇండియా లోపల బయోమెట్రిక్ సిస్టమ్ ఎంతవరకు దానికి మనకు ఇస్తుందో
ఐరిస్ సిస్టమ్ ఉంది మనకు, కళ్ళను మాత్రం గుర్తించేటువంటి సిస్టమ్ ఉంది, లేక వేలు పెట్టి వేలు ద్వారా చూసే అవకాశం ఉంది. కానీ ఇప్పుడు వీళ్ళు చెప్తుంది అంటే మొత్తం ఫేస్నే రికగ్నైజ్ చేసే సిస్టమ్ పెట్టారు. ఇది ఏఐలో ఇప్పుడు వచ్చినటువంటి కొత్త సిస్టంలో మార్పులకు అవకాశాలు ఎక్కువ కల్పిస్తున్నాయి. కానీ మరి దీనికి తగ్గట్టుగా అన్ని దేశాల్లో కూడా ఫేస్ రికగ్నిషన్ సిస్టమ్ని ముందుగా రికార్డ్ చేసి దాన్ని అప్లై చేసిన తర్వాత వాళ్ళకి అనుమతులు వచ్చాక ఎయిర్పోర్ట్కి వెళ్ళిన తర్వాత కానీ సీపోర్ట్లో కానీ వాళ్ళు అదే ఫేసా కాదా అని రికగ్నైజ్ చేసే అవకాశం ఉంటుంది. కానీ ముందుగానే ఎలా అవుతుంది అది? ముందుగా అప్పటికప్పుడు ఎయిర్పోర్ట్లో ఫేస్ రికగ్నిషన్ ఎట్లా ఉంటుంది? అంతకుముందు ఫేస్ అదే కాదని ఎట్లా తెలుస్తుంది? కాబట్టి అంతకుముందు ఫేస్ అనేటువంటి ఫేస్ రికగ్నిషన్ సిస్టమ్ ఆ దేశంలో ఉంటే ఇది సులభం అవుతుంది. కాబట్టి దీనికి తగ్గట్టుగా అన్ని దేశాలు మార్చుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది. అన్ని దేశాల్లో బయోమెట్రిక్ సిస్టంలో ఇది కూడా ఒక సిస్టమ్గా మార్పు తీసుకురావాలి. ఐరిష్, వేళ్ళకు సంబంధించిన రెండే ఉన్నాయి ఇప్పుడు పద్ధతులు. ఆ రెండింటికి తోడుగా ఫేస్ రికగ్నిషన్ కూడా తీసుకొచ్చి ఆ సిస్టమ్ను ముందే వాళ్ళు వీసాకు కానీ లేక పాస్పోర్ట్ కానీ అప్లై చేసుకున్నప్పుడు దాంతో పాటుగా జత చేసినట్టయితే అది కంప్యూటర్లోంచి వాళ్ళ కాదనేది వీళ్ళు చెక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇవి చాలా ఇబ్బందులు కలిగించే పనులు. ఏ దేశంలో అయితే లేవో లేనివన్నీ కూడా మళ్ళీ కొత్తగా తీసుకురావాల్సి వస్తుంది. బయోమెట్రిక్లో ఈ మార్పులు చేర్పులు చేసుకోవాల్సి వస్తుంది. దీనికి దేశం సన్నద్ధం కావాల్సి వస్తుంది. అంటే ఇది H1B వాళ్ళకు కూడా ఇంపాక్ట్ చూపిస్తుంది. అందరికీ ఎవరైనా సరే, వలసదారులు ఎవరైనా సరే ఆ దేశంలో ప్రవేశించాలంటే తప్పనిసరిగా ఉండాలి. ఆల్రెడీ ఆ దేశంలో ఉన్న వాళ్ళు కూడా, వలసదారులందరూ కూడా ఈ సిస్టమ్ ప్రకారంగా వాళ్ళు మళ్ళీ రికార్డ్ చేయించుకోవాల్సి వస్తుంది. దాని లోపల ఫేస్ రికగ్నిషన్ సిస్టమ్ను కూడా దాంట్లోకి వాళ్ళు ఎంటర్ చేసుకోవాల్సి వస్తుంది. అప్పుడే వాళ్ళు ఆ దేశం నుంచి బయటికి వెళ్ళడానికి కానీ మళ్ళీ లోపల రావడానికి కానీ అవకాశాలు కల్పించబడతాయి. అంటే ప్రతి ఒక్కరికి, వలసదారులైన వాళ్ళు ఎవరున్నారో, ఎన్ని కోట్ల మంది అయితే ఉన్నారో, నివసిస్తున్నారో వాళ్ళందరికీ సిస్టమ్ వర్తిస్తుంది. దీనివల్ల వలసదారులను చికాకుపరచడం, ఇబ్బంది పెట్టడం, ఆయా దేశాల్లో ఈ మార్పుల కోసం మళ్ళీ అవకాశాలు కల్పించుకోవడం, దీనికి అంతా కొంత తతంగా నడుస్తుంది. దీనివల్ల ఇంకా కొంత ఇబ్బంది పడతారు. ఇంకా కొంతమంది రాలేని పరిస్థితి, ఆ దేశంలో రాలేని పరిస్థితి ఏర్పడుతుంది. ముఖ్యంగా వృద్ధులు చాలా బాధపడతారు. చిన్నపిల్లలకి ఈ విషయం తెలియకపోవడంలో ఇబ్బంది పడతారు. ఇలాంటి విషయాలు చాలా ఉన్నాయి. ఏదేమైనా ట్రంప్ను మనం మార్చలేం, ట్రంప్ ఆలోచన విధానం మార్చలేం. అక్కడున్న వాళ్ళే విసిగిపోయినానికి మనం ఏం చేస్తాం? ట్రంప్ని అమెరికన్లే వ్యతిరేకిస్తున్నారు, పెద్ద ఎత్తున వ్యతిరేకిస్తున్నారు. మా కొద్ది ట్రంప్ కింగ్స్, నో కింగ్స్ అని చెప్తున్నారు వాళ్ళు. ఇతనంతా కూడా ఒక రాజస్వామ్యం ఎట్లా ఉంటుందో, రాజు ఏలుబడి ఎట్లా ఉంటుందో అలా ఉంటున్నాడు. అలాగా ఉండేటువంటి వాళ్ళు మాకు అక్కర్లేదు, మాకు ప్రజాస్వామ్యంలో ఉండేవాళ్ళు కావాలి, కానీ రాచరికంలో ఉండేటువంటి వ్యక్తులు మాకు అక్కర్లేదని అమెరికన్ చెప్తున్నారు. కాబట్టి మనం చేయగలిగేది ఏమీ లేదు. ట్రంప్ ఉన్నంతకాలం ఏది చేసినా భరిస్తూ బతకాల్సిందే తప్ప మరొక మార్గం లేదు. థ్యాంక్ యూ.